రెండవ రాజుల గ్రంథము 4వ అధ్యాయము. అప్పుడతడు గెహజీని పిలిచి ఆ షూనేమీయురాలిని పిలుచుకుని రమ్మనగా వాడు ఆమెను పిలిచెను. ఆమె అతని యొద్దకు రాగా అతడు నీ కుమారుని ఎత్తుకునుమని ఆమెతో చెప్పెను. అంతట ఆమె లోపలికి వచ్చి అతని కాళ్లమీద సాష్టాంగపడి లేచి తన కుమారుని ఎత్తుకుని పోయెను. ఎలీషా గిల్గాలునకు తిరిగిరాగా ఆ దేశమందు క్షామము కలిగియుండెను. ప్రవక్తల శిష్యులు అతని సమక్షమునందు కూర్చుండియుండగా అతడు తన పనివానిని పిలిచి పెద్ద కుండ పొయ్యిమీద పెట్టి ప్రవక్తల శిష్యులకు కూరవంట చేయుమని సెలవిచ్చెను. అయితే ఒకడు కూరాకులు ఏరుటకు పొలములోనికి పోయి వెర్రి ద్రాక్షా చెట్టును చూచి దాని గుణమెరుగక దాని తీగెలు తెంపి ఒడినిండా కోసుకుని వచ్చి వాటిని తరికి కూరకుండలో వేసెను. తినుటకు వారు వడ్డింపగా ప్రవక్తల శిష్యులు రుచి చూచి దైవజనుడా, కుండలో విషమున్నదని కేకలు వేసి దానిని తినక మానిరి. అతడు పిండి కొంత తెమ్మనెను. వారు తేగా కుండలో దాని వేసి జనులు భోజనము చేయుటకు వడ్డించుడని చెప్పెను. వడ్డింపగా కుండలో మరి ఏ జబ్బూ కనిపింపకపోయెను. మరియు ఒకడు బయల్షలీషా నుండి మొదటి పంట బాపతు యవలపిండితో చేయబడిన 20 రొట్టెలను, క్రొత్త గోధుమ వెన్నులను, కొన్ని పండ్లను తీసుకుని వచ్చి దైవజనుడైన అతనికి కానుకగా ఇయ్యగా అతడు జనులు భోజనము చేయుటకు దాని వడ్డించుమనెను. అయితే అతని పనివాడు 100 మందికి వడ్డించుటకు ఇవి ఎంతవని చెప్పగా అతడు వారు తినగా మిగులునని యెహోవా సెలవిచ్చియున్నాడు కనుక జనులు భోజనము చేయునట్లు వడ్డించుమని మరలా ఆజ్ఞ ఇచ్చెను. పనివాడు వారికి వడ్డింపగా యెహోవా సెలవిచ్చినట్లు అది వారు తినిన తరువాత కూడా మిగిలిపోయెను.